ఈ ఎవరైతే రక్షిత కౌలుదారు ఉంటాడో పీటీలు అంటాం, వాళ్ళ గనక ప్రభుత్వం 38E సర్టిఫికెట్ 38E సర్టిఫికెట్ని ఇస్తారు. కౌలుదారు చట్టంలోని సెక్షన్ 38E ప్రకారం ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఎవరికైతే ఈ 38E సర్టిఫికెట్ ఉంటుందో ఇక ఆ భూమికి వాళ్ళే యజమాని. అంటే ఏం చేసింది ఈ చట్టము? కొన్ని రకాల కౌలుదారులని భూ యజమానులుగా చట్టమే ప్రకటించింది. ఇది ఎక్కడ ప్రపంచ చరిత్రలో మనం వినుండం, చాలా తక్కువ సందర్భాలలోనే కౌలుదారు భూ యజమానిగా మారిన సందర్భం, కౌలుదారుగా ఉండటం వల్ల భూ యజమానిగా మారిన సందర్భం మనం ఆ చట్టంలో చూస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. 38 సర్టిఫికెట్ ఉంది కానీ పాస్బుక్ లేదని, నేను పీటీ రిజిస్టర్లో ఉన్నాను కానీ నాకు ఇంకా 38 సర్టిఫికెట్ ఇవ్వలేదని, లేదా భూ యజమానికి కౌలుదారుగా ఉన్న వాళ్ళ మధ్యలో వివాదాలు, ఇట్లా మనం చాలా వింటూ వస్తున్నాం. అంతేకాదు ఇప్పటికి కూడా తెలంగాణలో భూములు కొనుగోలు చేసేటప్పుడు నో పీటీ సర్టిఫికేట్ తీసుకుంటుంటారు తహసీల్దార్ దగ్గర నుంచి. పీటీలు ఉన్నారా లేదా వెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు కనుక పీటీలు ఉంటే ఎప్పటికైనా పీటీ హక్కులకి రక్షణ ఉంటుంది. అప్పట్లో ఉన్న పీటీ రిజిస్టర్లో నమోదై ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో భూముల అమ్మకాలు జరుగుతున్నప్పుడు పీటీలు ఉన్నారా లేదా చూసుకుంటారు. ఇది ఒక పార్శ్వం. అంటే ఒకటి రక్షిత కౌలుదారులుగా ప్రకటించటం, అందులో కొంతమందికి 38 సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. కొన్ని వర్గాల వాళ్ళు భూములు కౌలుకి ఇవ్వచ్చు కానీ ఈ నిబంధనల మేరకే ఇవ్వాలి.